ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి చంద్రగిరి మండలం భీమవరం కొండ్రెడ్డి కండ్రగ పొలాల్లో బీభత్సం సృష్టించిన ఏనుగుల గుంపు 3 రోజుల పాటు భీమవరం ఎల్లంపల్లి గ్రామాల్లో టెస్ట్ వేసిన ఏనుగుల గుంపు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న స్థానికుల రైతుల గుంపులో 13 ఏనుగులు ఉన్నట్లు సమాచారం. దాడిలో పూర్తిగా ధ్వంసమైన వరి పంటలు. 5 ఎకరాల వరి సాగు చేసిన రైతు మునికృష్ణయ్యకు భారీ నష్టం. 2 లక్షలు అప్పు చేసి సాగు చేస్తే చేతికొచ్చిన పంట నాశనమైందని రైతుల ఆవేదన. అధికారులు వెళ్తున్నారు తప్ప పరిష్కారం చూపట్లేదని రైతుల ఆవేదన. ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించారని డిమాండ్ చేస్తున్న రైతులు. మొత్తం అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఏం లేదు. ఎకరాలు మడి నాటినట్టున్నాను, అప్పు చేసిన 2 లక్షలు. గవర్నమెంట్ ఏదైనా సహాయపడిపోతే ఏమి లేదు, మడి మొత్తం పూడ్చింది సార్. ఇదేదో సహాయపడింది సార్. 5 ఎకరాలు మొత్తం తినేసింది సార్. ఏమి లేదు. ఏనుగు సాగులు రాత్రి వచ్చినారు ఫారెస్ట్ వాళ్ళు ఏమి వస్తారో వెళ్ళిపోతారు సార్. వాళ్ళు టపాసాలు కూడా కాల్చారు. మీరు గవర్నమెంట్ వేరే అధికార వ్యవస్థలు మమ్మల్ని చూసి మీరు కౌలు రైతులు 5 ఎకరాలు చేసినాను. 5 ఎకరాలకు 2 లక్షలు అయింది. ఆ 2 లక్షలు పెట్టుబడిగా లేదు సార్. అప్పు చేసి 3 రూపాయలు వడ్డీతో తెచ్చి పెట్టినాను. అప్పులోకి ఎట్ట కట్టాలా, ఏం చేయాలి, అది చాలా బాధపడుకుంటున్నాం సార్. మేము గవర్నమెంట్ అధికారస్తులు వచ్చి మమ్మల్ని సహాయం పడింది మనం కోరుతున్నాం సార్.